రామ్జీ గారి వైజాగ్ ప్రోగ్రాం ఏమైందో కనుక్కున్నావా? ఇంకా లేదమ్మా, రేపు కాల్ చేసి కనుక్కుంటాను. నీకు చెప్పాల్సిన పని లేదు గాని మళ్ళీ చెప్తున్నాను, రాజీవ్ని బాగా చూసుకోమ్మా. చెప్పాను కదత్తయ్య మీ ఇలా చూసుకుంటానని. ఇప్పుడు ఇలా అంటుంటే గుర్తొచ్చింది, మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా అత్తయ్య? ఏమన్నాడు? మీరు మీ కొడుకు మీద చూపిస్తున్న ప్రేమలో నేను కూడా మీతో పోటీ పడుతున్నానంట. అలా అన్నాడా? అలా అన్నాడో లేదో మీరే అడగండి. ఏరా రాజీవ్, అన్నావా? అవునమ్మా. ఇదంతా బానే ఉంది గాని దానికెందుకురా 10 రోజులు గడువిచ్చావు? ఈ 10 రోజుల్లో ఏం మాయ చేస్తుందో ఏమో. తన గురించి భయపడొద్దమ్మా. 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు టైం ఇచ్చినా జ్యోతి ప్రూవ్ చేయలేదు. నీ నోటి చల వల్ల అదే జరగాలిరా. ప్రూవ్ చేయలేదు అన్న నమ్మకం ఉంది కాబట్టి రాజీవ్ కూడా గడువు పెట్టాడు. శ్రావ్య, ఆ జ్యోతి మామూలుది కాదు. ఏదో ఒక వంకతో ఇంటికొస్తుంది. నేను కూడా ఉండట్లేదు, జాగ్రత్త. అది ఎన్ని ప్లాన్లు వేసినా ఇంట్లోకి రాలేదు, ఉండలేదు. అది మాటలు నేర్చిన చిలక, మాటలతో మభ్యపెడుతుంది. వదిలేమన్నాను కదమ్మా. 10 రోజులు గడువు ఉంది, అది పూర్తి కాకముందే తన గురించి ఎందుకు టాపిక్? ఏంట్రా నీ కోపం వస్తోంది? కోపం కాదమ్మా, అనవసరమైన టాపిక్లు ఎందుకు, టైం వేస్ట్. సరేరా, నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి, వస్తాను. రాజీవ్ నువ్వు రెస్ట్ తీసుకో.